ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవల్ని ఆన్లైన్ లో కొత్త విధానంలో భక్తులు బుక్ చేసుకునే విధంగా ఈ నెల నుంచి టిటిడి వారు రిలీజ్ చేయడం జరిగింది. కొత్త విధానంలో అంటే శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవను కావచ్చు, గ్రూప్ గా అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా బుక్ చేసుకునే వారందరూ కూడా సేవను రిలీజ్ చేసినప్పుడే అప్పటికప్పుడు మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసే పని లేకుండా సేవా టికెట్స్ రిలీజ్ చేయడానికి ముందుగానే గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ ని మాన్యువల్ గా ఎంటర్ చేసే పని లేకుండా గ్రూప్ శ్రీవారి సేవ నవనీత సేవల్ని ఫాస్ట్ గా బుక్ చేసుకునే విధానాన్ని ఈ నెల నుంచి టిటిడి వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో శ్రీవారి సేవ నవనీత సేవలకి 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా బుక్ చేసుకునేవారు ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే మీ గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని టిటిడి వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకొని మాస్టర్ లిస్ట్ లో ఎలా యాడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇలా గ్రూప్ గా బుక్ చేసుకునే వారు మీ గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవను కావచ్చు గ్రూప్ గా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది ఈ బుకింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి లైవ్ లో. ఇలా ముందుగానే మీరు డీటెయిల్స్ అందరివి కూడా మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ శ్రీవారి సేవని టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారనుకోండి, మధ్యాహ్నం 2:58 కల్లా ఎవరైతే టీమ్ లీడర్ అంటే గ్రూప్ లీడర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీతో టిటిడి వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెనూ బార్ లో శ్రీవారి సేవ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఆ సేవా టికెట్స్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో ఆ టైం అనేది చూపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేసే టైం కి మెనూ బార్ లో ఉన్న శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. ఈ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. టైం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్ గా అంటే సింగిల్ గా ఒక్కొక్కరు ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారు కన్నా అయితే ఇండివిజువల్ వాలంటీర్ సేవ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. మీరు శ్రీవారి సేవను కానీ నవనీత సేవను కానీ 10 మంది నుంచి 15 మంది సభ్యుల కంటే ఎంత మందికి అయితే మీరు గ్రూప్ గా బుక్ చేస్తున్నారో వారందరి డీటెయిల్స్ ని కూడా మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ వాలంటీర్ గ్రూప్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే శ్రీవారి సేవ తిరుపతి తిరుమల నవనీత సేవ అని ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోన్నారా లేదా నవనీత సేవని గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోన్నారా ఆ సేవని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సేవని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ సేవని మీరు ఎంత మంది సభ్యులకైతే గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకుంటారో ఆ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవా నేమ్ దగ్గర క్లిక్ చేస్తే శ్రీవారి సేవ తిరుమల బోత్ మేల్ అండ్ ఫీమేల్, శ్రీవారి సేవ తిరుమల ఓన్లీ మేలు, శ్రీవారి సేవ తిరుపతి బోత్ ఫీమేల్ అండ్ మేలు, శ్రీవారి సేవ తిరుపతి ఓన్లీ మేల్ ఇలా మీకు సేవా నేమ్స్ అయితే చూపిస్తాయి. మీరు తిరుమలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అండ్ మీ గ్రూప్ లో ఆడవారు మగవారు కలిసి అందరూ గ్రూప్ గా బుక్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు తిరుమల శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీ గ్రూప్ లో మొత్తం మేల్ అంటే మగవారు మాత్రమే గ్రూప్ గా బుక్ చేస్తున్నారు తిరుమలకి సంబంధించి అయితే శ్రీవారి సేవ తిరుమల ఓన్లీ మేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ శ్రీవారి సేవని బుక్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫీమేల్ అనే గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవడానికి లేదండి, ఆడవారు మగవారు ఇద్దరు కలిపి గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకుంటూ ఉన్నా లేదా కేవలం 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఆడవారు మాత్రమే శ్రీవారి సేవని గ్రూప్ గా బుక్ చేసుకుంటూ ఉన్న తిరుమల శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆడవారు అందరికీ అయినా కూడా గ్రూప్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ తిరుపతి తిరుమల ఏ లొకేషన్ లో శ్రీవారి సేవని గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు శ్రీవారి సేవ
బోత్ మేల్ అండ్ ఫీమేల్ తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి, తిరుమలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులకి సంబంధించిన సేవా స్లాట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో అక్కడ మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తున్న ఆ తేదీలో మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఎంత మందికి అయితే మాస్టర్ లిస్ట్ లో గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి డీటెయిల్స్ యాడ్ చేసి పెట్టి ఉంటారో ఆ నెంబర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న తేదీలో ఇంకా ఎన్ని శ్రీవారి సేవా టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనేది ఆ సేవా టికెట్స్ అవైలబిలిటీ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఈ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కింద ఐ హియర్ బై డిక్లేర్డ్ అని ఈ బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇవ్వాలి. చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు 10 మందికి కావచ్చు, 11 మందికి కావచ్చు, 12 మందికి కావచ్చు, లేదా 15 మందికి సంబంధించి కావచ్చు, డీటెయిల్స్ ని మాస్టర్ లిస్ట్ లో ఎంత మందికి సంబంధించి అయితే మీరు యాడ్ చేసి ఉంటారో అంత మందికి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి నేమ్ దగ్గర కూడా ఈ బాక్స్ లో టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. సో ఈ బాక్స్ లో టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి, సేవాక్ వాస్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు రిజిస్టర్ సేవాక్ లిస్ట్ అని ఈ విధంగా మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. మీరు ప్రతి పర్సన్ దగ్గర ఆ బాక్స్ లో టిక్ మార్క్ ఇచ్చినప్పుడల్లా మీకు ఈ విధంగా పాపప్ మెసేజ్ వస్తుంది. ప్రతి పర్సన్ కి కూడా టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రూప్ సభ్యుల అందరి నేమ్స్ దగ్గర కూడా ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఓకే ఆప్షన్ లపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ చేస్తున్న ఆ గ్రూప్ లో మొత్తం మేల్ సభ్యులు ఎంతమంది, ఫీమేల్ సభ్యులు ఎంతమంది అని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రూప్ లీడర్ అంటే టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే టీమ్ లీడర్ యొక్క ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే టీమ్ లీడర్ నేము, ఆధార్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా టీమ్ లీడర్ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ లో మాత్రం వాళ్ళ నేము, వాళ్ళ జెండరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇలా ఈ డీటెయిల్స్ రిమైనింగ్ సభ్యులకు అందరికీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు శ్రీవారి సేవ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోయినట్టు, శ్రీవారి సేవ బుకింగ్ సక్సెస్ అని ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. అండ్ అలాగే ఆ శ్రీవారి సేవ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అక్కడే మీకు ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క శ్రీవారి సేవ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. నేనైతే ఈ రోజు శ్రీవారి సేవని బుక్ చేయలేదండి. నేను జూన్ మంత్ కు సంబంధించి శ్రీవారి సేవ గ్రూప్ గా బుక్ చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతం గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకొని మాస్టర్ లిస్ట్ ద్వారా ఈ శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకునే విధానాన్ని కొత్తగా ఈ నెలలో టీటీడీ వారు రిలీజ్ చేశారు. కాబట్టి బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా బుకింగ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి భక్తులకి తెలియచేయడం కోసం ఈ వీడియో అనేది రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవను కావచ్చు, ఇండివిజువల్ గా అయినా లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులకి గ్రూప్ గా బుక్ చేసుకునేవారు అయినా ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత మీరు సేవని రిలీజ్ చేయడానికి ముందుగానే 1 or 2 మినిట్స్ ముందుగా వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయినా మీకు మాస్టర్ లిస్ట్ నేమ్స్ అనేవి చూపిస్తాయి. సేవని బుక్ చేసుకునేటప్పుడు ఆ మాస్టర్ లిస్ట్ లో ఉన్న ప్రతి పర్సన్ నేమ్ దగ్గర కూడా బాక్స్ లో ఖచ్చితంగా చెక్ మార్క్ ఇస్తేనే మీకు ఆ సేవ అనేది బుక్ అవుతుంది. ఇది ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త బుకింగ్ విధానం అండి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఇదే బుకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ గా కానీ ఇండివిజువల్ గా కానీ శ్రీవారి సేవని నెక్స్ట్ మంత్ నుంచి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ లాగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.